ఓం నమ శివాయ. ఒక రోజున కైలాసానికి శని పరమశివుణ్ణి దర్శించుటకై వెళ్ళాడు. అప్పుడు శివుడు శనితో ఇలా అన్నాడు, ఏమయ్యా, అందరినీ పట్టి ఇబ్బంది పెడుతూ ఉంటావు కదా, మరి నీవు నాకు ఇబ్బంది పెట్టగలవా అని ఒక పరీక్ష పెట్టాడు. అందుకు సరేనని చెప్పాడు. ఏమది? ఈరోజు ఉదయం నుంచి ఈరోజు సాయంత్రం వరకు నిన్ను అంటి ఉంటానని చెప్పి శని చెప్పాడు. సరే అని చెప్పి మరుసటి రోజు పొద్దున్న నుంచి మళ్ళీ సంధ్యా సమయం వరకు తను పట్టి ప్రారంభం జరిగాడు. అయితే ఈయన శివుడు ఈ మాట విన్నటువంటి ఆయన తన రూపాన్ని మార్చి బిల్వ రూపంలోకి మారిపోయాడు. ఆ వృక్షం బిల్వవృక్షంలా మారిపోయాడు. ఆ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వృక్ష రూపంలోనే ఉన్నాడు. అది సాయంత్రం అయిపోయిన తర్వాత తిరిగి కైలాసానికి వచ్చి అడిగాడు, ఏమయ్యా, నీవు నన్ను అంటి ఉంటావు పట్టి ఉంటావు అని చెప్పావు కదా, ఏది అని అన్నాడు. అయ్యా శ్రీమంజునాథ, నేను నీకు ఏమని చెప్పను, నేను నిన్ను పట్టి ఉండడం చేతనే నీవు బిల్వవృక్షంగా మారిపోయావు. అందుచేత ఆ పరీక్షలో నేను నెగ్గాను అని చెప్పాడు శని. అప్పుడు అయ్యా, నీ కర్తవ్య నిర్వహణలో ఇంతటి బలమైనటువంటిది ఉంది కనుక ఈ కర్తవ్య నిర్వహణ అనేది నాతో పాటు నువ్వు కలిసి ఉంటే ఇంకా బాగుంటుంది కనుక ఈ రోజు నుంచి నీవు నాతో కలిసి ఉండు అని చెప్పి శనీశ్వరుడు ఆదేశించాడు. అందుకు సంతసించినటువంటి శనీశ్వరుడు ఓం నమశివాయ అని చెప్పి ఆయనతో పాటు కలిపి శనీశ్వరుడు అని పేరు రావడం జరిగింది. అయితే బిల్వపత్రమునకు ఇంతటి ప్రాముఖ్యత ఎలా అన్నది, శివుడు శని పట్టినటువంటి ఈశ్వరుడు అను బిల్వపత్రం వృక్షంగా మారినందుకు గాను బిల్వపత్రమునకు ఇంతటి ప్రాముఖ్యత లభించిందని చెప్తారు. అందుకే శనీశ్వరుడు అని అంటారు. ఈ విషయాన్ని, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అందరూ ఓం నమశివాయ అని కామెంట్ చేయండి.